గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఒక అతిపెద్ద సమస్యగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్లో కొమెర గ్రామంలో ఉన్నటువంటి సాకలి కులస్తులు మరియు దళితులపై అతి పాశవికంగా, భయంకరంగా, అత్యంత క్రూరంగా ఏనాడు దేశం కనీవిని ఎరుగని రీతిలో రెడ్ల చేతిలో దాడికి గురయ్యారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఆ బాధితులు ఆ దాడి నుంచి పాపను తనితే ఆ పాపను తీసుకొని బాధితులంతా ఒక రోజు తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం, ఆ పోలీస్ స్టేషన్లో ఎలాంటి న్యాయం జరగకపోవడం, కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోవడం, ఆ పరిస్థితిలో ఉన్న తర్వాత దెబ్బలు తగిన వాళ్ళంతా వైద్యం చేయించుకుంటూ ఆ వైద్యం చేయించుకుంటున్నటువంటి క్రమంలో చివరికి పాప చనిపోవడం, ఆ తర్వాత ఆ కుటుంబం ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ధర్నాకి అక్కడ బయలుదేరడం జరిగింది నాగర్ కర్నూలు. అంటే ఒక బ్రీఫ్ ఒక లైన్ చెప్పి విషయాల్లోకి వెళ్తాను. ఆ 4 రోజుల నిరంతర ధర్నా తర్వాత ఆ ధర్నాలో కూడా పోలీసులు సంపూర్ణంగా అంగీకరించి కేసులు పెట్టలేకపోవడం అనే దుస్థితిలో నుంచి ఈ నాగర్ కర్నూలు బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది డీజీపీ గారిని కలవడం కోసం. అంటే ఈ ప్రెస్ మీటు ఇక్కడ ముఖ్య ఉద్దేశం నాగర్ కర్నూలు బాధిత వర్గమైనటువంటి కొమెర గ్రామస్తులైనటువంటి వారిని నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకొని వచ్చాము రాత్రి. ఈ రోజు ప్రెస్ మీట్ లో మీకు విషయాలు చెప్పి డీజీపీ గారిని కలవడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అని చెప్తూ, ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి, మరి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, మరియు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి స్కైలాబ్ బాబు గారికి, ఆశయ గారికి, గోపి పైల అన్నగారికి, ఇంకా అనేక మంది ఈ సంఘాలు, రజక సంఘం, రజక వృత్తిదారుల సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజక వృత్తిదారుల సంఘాలు, కులవివక్ష పోరాట కమిటీ, మన స్కైలాబ్ బాబు, ఇట్లా ఈ సమావేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, రాఘవేంద్ర ముదిరాజు గారు, ఇంకా నాగర్ కర్నూలు, వనపర్తి, అనేక రకాలుగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మరి వారందరినీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం మీకు వివరించాలి. అది ఏంటంటే, ఆ బాధిత వర్గం ఎప్పుడైతే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళ విజ్ఞాపన రిప్రజెంటేషన్ కూడా, అయ్యా మా పరిస్థితి ఇది, ఇంత దారుణంగా కొట్టారని చెప్పినా, ఆ చెప్పిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడ వాళ్ళ కాగితం కూడా తీసుకోకుండా ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టారు. ఎందుకు? ఎవరైతే దాడి చేసిండ్రో ఆ రెడ్లు వాళ్ళే తల మీద గుద్దుకొని గాయపరుచుకొని ఒక చిన్న డ్యామేజ్ చేసుకొని వీళ్ళ మీద కేసు పెట్టిన ఉల్టా పరిస్థితిలో నుంచి వీళ్ళ కాగితమే తీసుకోకుండా వీళ్ళు ఒక పక్కన హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుంటూ, ఈ క్రమంలో పాప, ఒక పసిపాప, 2 నెలల పాప, ఈ 2 నెలల పాప పాలు తాగడం లేదు. ఎందుకు పాలు తాగట్లేదంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పాలు తాగకుండా ఒక 48 గంటలు వైద్యం చేయించుకుంటున్న క్రమంలో పాప చనిపోయింది. అంటే దీని అంతటికీ కారణం ఆ కొమెర గ్రామంలో జరిగినటువంటి దాడికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి చాకలి కులస్తులైనటువంటి మరి చంద్రకళ, ఆమె కోడలు మౌనిక, ఆ మౌనికకు ఒక పసిబిడ్డ, ఆ తర్వాత కొడుకు గణేష్, కూతురు కీర్తి, వీళ్ళందరూ కలిసి శివరాత్రి తర్వాత 2 రోజుల తర్వాత, శివరాత్రి తర్వాత దైవ దర్శనానికని వెళ్ళింది గుడికి. ఆ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకునేటప్పుడు 100 రూపాయలు కట్టాలి ఇక్కడ మీరు టికెట్కి, లేకపోతే మీకు దర్శనం లేదంటే, ఈ ఊరు మాది, ఈ గుడిలో సేవలు చేస్తున్నాం, చాకలి కులస్తున్నాం మేము, మా ఇంట్లో ఒకళ్ళిద్దరు మాదిగా ఎస్సీ కులాలు ఉండొచ్చు కోడళ్ళు, కానీ ఒక చాకలి వాళ్ళం ఈ గుడికి సేవ చేస్తున్నాం, మాకు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు కట్టడం ఏంటంటే, అంటే ఎదురు తిరుగుతారా మీరు, 100 రూపాయలు కట్టాల్సిందే అనే ఘర్షణలో నుంచి మాట పెరిగింది. ఓకే, కానీ వీళ్ళని గదిలో తీసుకుపోయి 3 గంటలు నిర్బంధించి అతి భయంకరంగా కొట్టడం జరిగింది. ఆ కొడుతున్నప్పుడు పసిబిడ్డను తీసుకుపోయి, ఆ కొట్టిన వాళ్ళలో ఎవరున్నారు? సర్పంచ్, ప్రధానంగా ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఇంకొక రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళంతా
వీళ్ళంతా ఉండి ఇంకా వీళ్ళతో పాటు ఇంకో 10 మంది రెట్లు కలిసి విపరీతంగా కొడుతుంటే పాపను తీసుకుపోయి కాళ్ళ మీద పెట్టి 2 నెలల పాప పుట్టిందయ్యా కొట్టబాకండి అంటే పాపను కూడా కాలుతో దంతే ఆ కాలుతో దాని పాప భయపడి పాలు తాగడం పని చేసి జ్వరం వచ్చి పాప చనిపోయింది 2 రోజుల తర్వాత. ఆ కొట్టిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినారు. పోలీస్ స్టేషన్లో ఎవరు పట్టించుకోలేదు. రెట్లు కొట్టిన రెట్లే 3 గంటలు కొట్టిన రెట్లు ఉల్టా వాళ్ళే కేసు పెట్టిండ్రు. కేసు పెడితే వీళ్ళ మీద కేసు బుక్ అయింది, వాళ్ళ మీద కేసు బుక్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న కార్యకర్తలు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు మీకు జరిగిన ట్రాక్ చెప్తున్నా, ఫలానా సంఘం అని కాదు, మాకు తెలియజేస్తే వెంటనే ధర్మ సమాజ్ పార్టీగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము అక్కడికి పోయి ఒక పెద్ద ఎత్తున ఒక 4 గంటల ధర్నా చేయడం జరిగింది మెట్రోడ్ నాగరికర్ణ. అప్పుడు డిఎస్పీ అక్కడికి వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి రండి, మళ్ళీ కొత్తగా కేసు కడతాం, అంత రికార్డు చేస్తాం అని ఎంత చెప్పినా మేము నమ్మలే. అయినా కూడా ధర్నా కొనసాగుతూనే ఉంది నాగరికర్ణలో. ఎన్నో కిలోమీటర్ల ధర్నా మొత్తం ఆగిపోయింది. అది దాదాపు అర్ధరాత్రి 12 గంటల దాకా ధర్నా కొనసాగితే ఎస్పీ మాట్లాడండి, మీరు ముందు పోలీస్ స్టేషన్ పోయి కాగితం ఇవ్వండి, కొత్తగా రికార్డు చేయండి అన్నాడు. కొత్తగా రికార్డు చేయడానికి తీసుకుపోయినాం, బాధితుల్ని కుటుంబ సభ్యులను తీసుకుపోయి కూర్చోబెట్టినాం. డిఎస్పీ గారు మొత్తం కేసు రికార్డు చేసిండు. రికార్డు చేసి ఇవాళ కానీ రేపు కానీ రిమాండ్ చేస్తామని చెప్పాడు. మేము అన్నది ఏంటి, మర్డర్ కేసు నమోదు చేయాలి, పాపం చంపినందుకు, వీళ్ళందరినీ కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్, కొబ్బరికాయలు టెంకాయలు కొట్టే రాడ్ తీసుకొని కొట్టిండ్రు, దానికి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో 2 ఎస్సీలు ఉన్నారు, ఒకరు కాదు 2 ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలు కోడళ్ళు, వాళ్ళని పడేసి కొట్టిరు కాబట్టి అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలి. జాకెట్లు చింపి చాకల్లంజం ఉండాలారా అని చాలా గలీజు మాటలు ఇక్కడ ప్రెస్ లో చెప్పలేని విధంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు మహిళల మీద పురుషులు దాడి చేసి అసహ్యకరంగా మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్, అబ్యూజింగ్ సెక్షన్స్ పెట్టాలని ఆ విధంగా కేసు మొత్తం రాయడం జరిగింది. అవన్నీ పెడతామన్నారు. తెల్లారి నుంచి మా శిబిరం నడుస్తూనే ఉంది. మరుసటి రోజు నుంచి 2వ రోజు 3వ రోజు శిబిరం నడిచిన పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు చేసింది చూపించట్లేదు, ఏం కేసులు పెట్టింది చూపించట్లేదు. మర్డర్ కేసు నమోదు చేయలేమని అంటారు, కాసేపు ఒక 3 మాత్రం అరెస్ట్ చేసినాం అంటారు, మిగతా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు దొరకట్లేదని అంటారు. ఇట్లా రకరకాల మాటలతో తప్పించుకోవడం జరిగింది. ఈలోగా బీసీ కమిషన్ పిలిచినాం, ఎస్సీ కమిషన్ పిలిచినాం. ఆ 2 కమిషన్లు వచ్చి విచారణ చేసిండ్రు. కలెక్టర్ కూడా విచారణ చేసిండు. ఎస్పీ కలెక్టర్లు వాళ్ళ ఎస్సీ బీసీ కమిషన్లతో విచారణ జరిపించిండ్రు. కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసిండ్రో తెలియదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రో తెలియదు, ఎవరు అబ్స్కాండ్ అయ్యారో తెలియదు. నిమ్మక నీరెత్తినట్టుగా మొత్తం పోలీసు వ్యవస్థ మొదట పెద్ద ధర్నా అర్ధరాత్రి వరకు చేసిన ఫలితం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, కేసు రికార్డు చేసిండ్రు. మళ్ళీ 3 రోజులు రోజు దీక్షా శిబిరం చేసినాం. ఆ శిబిరంలో కేవీపీఎస్ వాళ్ళు, సిపిఎం సిపిఐ వాళ్ళు, బీజేపీ రామచంద్రరావు గారు, మిగతా నాయకులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు. రకరకాల సంఘాలు అందరూ వచ్చారు. బిఎస్పీ శేఖర్, ఇబ్రాహిం శేఖర్, అన్ని సంఘాలు పార్టీలు వచ్చి, బీఆర్ఎస్ కేటీ రామారావు గారు వచ్చారు, అందరు వచ్చారు. కవిత గారు మెసేజ్ పెట్టారు, పోలీసులతో మాట్లాడి అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అంతమంది ఇన్వాల్వ్ అయినా పోలీసులు మాత్రం ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు, 0, ఏమి మాకు చూపించలేదు, డిసప్పియర్. అట్లా 3 రోజులు ధర్నా తర్వాత నిన్న జరిగింది ఏంటంటే, ఆ బాధితులు ఏదైతే ఊరుందో, నిందితులు ఏ ఊరైతుందో కొమెర గ్రామంలో ఏ రెట్లయితే కొట్టినరో వాళ్ళందరినీ నాగర్ కర్నూలు తెప్పించి వాళ్ళతో ఒక పెద్ద ర్యాలీ చేయాలనుకున్నారు నిన్న పోలీసుల వెనక హస్తంతో. అసలు కొట్టినోడు ర్యాలీ చేయడం ఏంటో విచిత్రంగా ఇది గమనించాలి. ఎవడైతే కొట్టి చంపిండో, పాపను కొట్టి మహిళల్ని కొట్టి అందరిని కొట్టి చంపినోడు వాడు భారీగా ర్యాలీకి బయలుదేరుతాడు. ఎందుకు ర్యాలీగా బయలుదేరుతాడని మేము విచక్షణతో ఆలోచిస్తే మా ధర్నా ఒకవైపు సాగుతా ఉంది, అటువైపున వాళ్ళని రమ్మంటారు. ఎక్కడికి రమ్మంటారు? ర్యాలీకి నాగర్ కర్నూలు రమ్మంటారు. అంటే మేము చేసే ధర్నా, వాళ్ళు వచ్చే ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక పెద్ద భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చి బాధితులకి అందరికీ భయ ఆందోళన నిన్న కలిగించి చివరికి దీక్షా శిబిరం దగ్గర ఉన్న షాపుల వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ షాపుల వాళ్ళని పోలీసులు ఆర్గనైజ్ చేసి మా దీక్షా శిబిరాన్ని కాళ్లతో నెట్టి కర్రలతో కొట్టి దీక్షా శిబిరాన్ని ఎక్కడికెక్కడికి పీక్ అవతల పడేసిండ్రు. టెంట్ హౌస్ ఉండి బెదిరించిండ్రు మీరు దీక్షా శిబిరం. అంటే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఈ రోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ధర్నా శిబిరం ఉండకూడదు, వీళ్ళ పోరాటం ఆగిపోవాలి. మొన్న కలెక్టర్ గారు పిలిపించాడు, ఎస్పీ పిలిపించారు. కలెక్టర్ గారు మాట్లాడారు, అమ్మా మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం,
ఒక ఇల్లు కట్టిస్తాం ఇందిరమ్మ ఇల్లు, 1,00,000 రూపాయలు ఇస్తామని. 1,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కోసం కాదు సార్ అని మొత్తుకున్నారు. మాకు కావాల్సింది మమ్మల్ని ఎవడైతే కొట్టి చంపిండో, మమ్మల్ని ఎవడైతే దాడి చేసిండో, మా పాపను ఎవరైతే చంపిండ్రో వాళ్ళకి పర్ఫెక్ట్ గా శిక్షలు పడాలి, వాళ్ళకి ఉరి శిక్షలు పడాలి, జీవితాంతం వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష పడాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు. మీ 1,00,000 రూపాయలు కాదు, నష్టపరిహారం రెండో ప్రాధాన్యత. నష్టపరిహారం 1 కోటి రూపాయలు అడుగుతున్నాం, ఇల్లు అడుగుతున్నాం, ఒక ఆయనకి ఉద్యోగం అడుగుతున్నాం, అది రెండో ప్రాధాన్యత. ముందు కేసులు బుక్ కావాలి, రిమాండ్ అయ్యి వాళ్ళని అర్జెంట్ గా జైలు పడేయాలనేది ఆ డిమాండ్ చెప్పి కలెక్టర్కి చెప్పి రావడం జరిగింది. ఇదంతా నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే, నిన్న శిబిరం జరగొద్దు. ఎందుకు? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, మల్లుపట్టి విక్రమార్క వీళ్ళందరూ రావాలనుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డిమోరలైజ్ అయిపోయింది, వీళ్ళని చూడాలనుకుంటున్నారు. ఈ ధర్నాలు గిర్నాలు ఇవన్నీ లేకుండా శిబిరం ఎత్తేసి జస్ట్ బాధితుల్ని కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టో, ఇంకొకటి దగ్గర కూర్చోబెట్టో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలనుకున్నారు. లేదా రోజు రోజుకి కాంగ్రెస్ డిమోరలైజ్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇది మొత్తం వాషౌట్ చేయాలనే క్రమంలో పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధర్నా శిబిరం కూలగొట్టిండ్రు, 144 సెక్షన్ పెట్టబోతాండ్రు. అక్కడ ఎవడైతే రెడ్లు మమ్మల్ని కొట్టడానికి వచ్చారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ర్యాలీ చేపిస్తున్నారు. ఈ భయభ్రాంతుల మధ్య మేము ఇమీడియట్ గా తీసుకున్న యాక్షన్ ఏంటంటే, మా కార్యకర్తలతోటి బాధిత కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని హైదరాబాద్ రాత్రి 10:30కి ఇక్కడ తీసుకొని వచ్చినాం కార్యాలయం. ఎందుకు తీసుకొని వచ్చినాం? 2 విషయాలు. ఒకటి, డీజీపీ గారిని కలుస్తాం. మాకు నాగర్ కర్నూలు పోలీసుల మీద నమ్మకం లేదు. డీజీపీ గారిని కలిసి, అయ్యా ఇగో జరిగిన అన్యాయం ఇది, ఇగో మర్డర్ కేసు నమోదు చేయలేదు, అట్రాసిటీ కేసు అడగంగా బతిలాడ కేసు ఆ కేసు చేసిండ్రు, అబ్యూజింగ్ మహిళలను ఏదైతే భయంకరంగా దాడి చేసిండ్రో ఆ మహిళలకు సంబంధించిన ఆ సెక్షన్ కూడా పెట్టలేదు. ఇగో ఈ రకంగా ఎలాంటి మేము కోరినటువంటి ఏ సెక్షన్స్ పెట్టకుండా ఇంత వేధిస్తున్నారు ఈ పోలీసులు. ఉల్టా వీళ్ళు ఆ నిందితులైనటువంటి రెడ్ల వైపు కాసుకొని వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ గ్రామంలో అందరి చేత వీళ్ళ మీద పోస్టులు పెట్టించి, సోషల్ మీడియా పోస్టులు పెట్టించి చెలరేగిపోతున్నారు. ఒక్కడికి భయం లేదు. వీళ్ళనే ఈ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఊరు మొత్తం తోటి పోస్టులు పెట్టిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇట్లా చేస్తున్న ఈ క్రమంలో వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి, నిందితులను అరెస్ట్ చేయండి, బాధితులకు రక్షణ కల్పించండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి, శిక్షలు పడేటట్టు చేయండి అని మేము డీజీపీ గారిని కలిసి, పెద్దలైనటువంటి కృష్ణయ్య గారు, మరి పెద్దలైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అనేక సంఘాలు, పార్టీలు అందరం కలిసి మిగతా వాళ్ళందరినీ తీసుకొని పోయి వాళ్ళ డీజీపీ గారిని కలవడానికి ఈ బాధిత కుటుంబాన్ని నేను తీసుకొని వచ్చాను సార్. వెంటనే రాత్రి ఎస్పీ డిఎస్పీలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళనేదో చేశాము, వీళ్ళనేదో తీసుకొచ్చాము అని అంటారు. ఎక్కడికి తీసుకురాలే, ఏ కిడ్నాపులు జరగలేదు, అలాంటి పదాలు మాట్లాడద్దు. అక్కడ మాకు భద్రత లేదు. మీ పోలీస్ కంట్రోల్లో ఏం లేరు, బాధిత వర్గం మీ పోలీసుల కంట్రోల్ లేరు. ఇంకా మీ వల్ల ఇబ్బందులు పడతారు. ఇంకా అక్కడ రక్షణ లేదు. రాష్ట్రంలో పోలీసు అధిపతి డీజీపీ గారు, కింద పోలీసు దగ్గర అన్యాయం జరిగినప్పుడు పై అధికారిని కలుస్తాం 100%. డీజీపీ గారికి మా గోడంతా, మా బాధ, మా దుఃఖం, మా సమస్య, మా కుటుంబాల మీద, రాష్ట్రంలో ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ బీసీల మీద జరుగుతున్న అత్యంత క్రూరమైన దాడుల్ని, ఫలానా 1-2 సామాజిక వర్గాలు చేస్తున్న దాడుల్ని డీజీపీ గారికి వివరిస్తాం. ప్రధానంగా ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం డీజీపీ గారికి వివరించి ఏం న్యాయం చేస్తారో అడుగుతాం. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తే సంతోషం, న్యాయం చేయకపోతే మా శిబిరం, ధర్నా, నిరసన హైదరాబాద్ లో జరుగుతుందా లేకపోతే నాగర్ కర్నూలులోనే కొనసాగిస్తామా అనేది మళ్ళీ మేము ప్రకటిస్తాం. ఈ రోజు డీజీపీ గారిని కలవటానికి, డీజీపీ గారిని మా బాధను వెల్లబుచ్చుకోవడానికి బయలుదేరుతున్నామని మీ ప్రెస్ ముందు తెలియజేస్తున్నాము. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు నాగర్ కర్నూలులో మరి బాధితుల పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళను అదుపులోకి తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమై ఉంటదమ్మా, ఈ రాజ్యం ఎవరిది? రెడ్ల రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం, పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మొత్తం రెడ్లంతా కలిసి ఆ నిందితులైనటువంటి దాడులు చేసిన వర్గాన్ని కాపాడుతున్నారని అర్థం కావట్లేదా? మేము రోడ్డు మీద పడి పోరాటం చేయడం వల్ల ఆ మాత్రం కొంత వెలుగులో వచ్చింది. అందుకని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తే గానీ సమస్య పరిష్కారం కాదు. కృష్ణ గారు మాట్లాడుతారు. అంటే నమ్మకం ఉండాలి కమ్మా. డీజీపీ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, యాజ్ ఎ పర్సన్ కాదు కదమ్మా, డీజీపీ అనే హోదా దగ్గరికి వెళ్తాం. మహారాజ్ గారికి, బాధితులు కూడా కొంచెం ముందు అమ్మ మీరు అప్పుడు ఇట్లా
మరియు అన్ని పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ మీడియా సోదరులకు ఈ సందర్భంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, పిల్ల దెబ్బలు లేవని, వాళ్ళు అదే విధంగా వీళ్ళు కిడ్నాప్ చేసిందని రకరకాల వదంతులతోటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా సమస్యను నిజాలను బయటికి రాకుండా కట్టుపించలేదు. గతంలో చండూరు, నీరుకొండ, కారం చెడు ఇష్యూలో మనం చూసాం. అప్పటి ప్రభుత్వాలు ఎంత తొక్కి పెట్టాలని చూసినా ఆ సమస్య పెళ్ళుకి ప్రభుత్వాలనే కురిపివేసినటువంటి సంఘటన. ఇది కూడా అట్టే ఉన్నది ఇప్పుడు ఇష్యూ. గతంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీసీల మీద, దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతుంది. భద్రత లేదు వాళ్ళందరూ గ్రామాలలో. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊరికి ఉండేటోళ్ళు మీ వాళ్ళు 5 కుటుంబాలు 6 కుటుంబాలు, మా వాళ్ళు 90% ఉంటారు. మేము ఇట్లా ఒకటైతే మీ వాళ్ళు ఉంటారు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది, ఉస్మాన్ యూనివర్సిటీలో రిజర్వేషన్ వ్యతిరేకించటోళ్ళను తరిమి కొడితే రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో పోయి తలదాచుకుంటారు. అట్లాంటి పరిస్థితి రావాలని మేము ఊరుకుంటలేము. కానీ మీకు మీరుగా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తే తప్పనిసరి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నారు. రెండవది, ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక తాకీదారు చేసిండు అందరికి. మొత్తం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు నడవాలి. నో రాజ్యాంగం, నో చట్టం, నో శాసనం. ఈ విధంగా చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకరించడం అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ వ్యవస్థతోటే ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు, ఈ నానా బిభత్సాలు జరుగుతున్నాయి. మనం చూసాం. ఇన్ని రోజులుగా చెప్తుంటే మేము స్వయంగా వచ్చాం. ఇంత కర్కశంగా, అమానుషంగా ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? 2 సంవత్సరాల పసిపిల్లలు కూడా తంతారా? 2 నెలలు చిన్న పసిపాప. జంతువులు కూడా అసలు మనము ఎప్పుడైనా సింహాలు, పులులు మనుషుల మీద దాడులు చేసినప్పుడు పెద్దల మీద దాడి చేస్తే కానీ చిన్నపిల్లలు ఉంటే టచ్ కూడా చేయదు. అంటే ఇంత క్రూరంగా, అమానుషంగా, జంతువుల కంటే హీనంగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మనం 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు. స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ పాటిస్తున్నారు? రాజ్యాంగం ముక్కులు పట్టుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి పెద్దలు విశారద గారు చెప్పినట్టుగా యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, అబ్యూజింగ్ కింద, ఇప్పుడు ఎన్ని యాక్ట్లు ఉన్నాయో వాటి కింద వాళ్ళని తీవ్ర స్థాయి లోపల అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే వేరే భయపడతారు. లేకపోతే సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయి ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఫోన్లు మామూలుగా చేసేది రెడ్లు చేస్తున్నారు. సార్ బీసీ ఎస్సీలంతా ఒకటే మా మీద దాడి చేస్తున్నారు ఈ ఊళ్ళల్లో, మీ ఊళ్ళకి చెప్పమని. అంటే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటై, అగ్రకులాలందరినీ ఒకటై గ్రామాలలో డివైడ్ చేసినటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద తీవ్రమైన విషయం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో అలాంటి తప్ప దాన్ని కప్పిపుచ్చడానికి వీల్లేదు. దీన్ని వాస్తవాలను మీకు ఏమన్నా వచ్చేది అదిందా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. మరి నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ఎవరి ప్రయోజనాల కోసం సీక్రెట్ కుట్రలను ఎందుకు స్పందించడం లేదు? మీరు మా ఎమ్మెల్యేని ఎంటకేసుకోవాలైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెడ్డిని ఎంటకేసుకోవాలైనా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక చిన్న విషయాల మీద స్పందించే ముఖ్యమంత్రి, ఇది ఇంత ముఖ్యమైన అన్ని పార్టీలు పోతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కాదు, ఒక దళిత స్త్రీ, ఒక బీసీ కుటుంబం, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. మీరు
విచారణ జరపకుండా కాదు, విచారణ జరిపే కనిపిస్తుంది, సమాజానికి అందరికీ కనిపిస్తుంది. దీన్ని డైవర్ట్ చేసి గోబెల్స్ ప్రచారంతో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే అంతకంటే ఎక్కువ మా కులాలు ఉంటాయి. మేము ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాం, కానీ చట్టాన్ని, న్యాయాన్ని, శాస్త్రాన్ని నైతికంగా మేము పాటిస్తాం. కాబట్టి మీకు మీరే వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి సామాజిక వర్గ ప్రయోజనాలకు ముఖ్యం కాదు, పాలన సౌలభ్యం ముఖ్యం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాం. ఇది అన్యాయము ఈ ఒక్క బాధిత కుటుంబాలకు జరిగిన విషయం కాదు. మొత్తం తెలంగాణలో సామాజిక వర్గానికి ఇది జరిగిన విషయంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు భావిస్తూ ఇక్కడ సహజ సిద్ధ సూత్రాలకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, నిన్న ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో, మరి ఆ డిఎస్పీ గారు మరి బిహేవ్ చేసే పద్ధతి ఉందో అది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి అందులోనే ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతుంది. ఆ ఏదైతే మరి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అక్కడే కొంటే 50 రూపాయలకు సరే వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు. కానీ 100 రూపాయలు ప్రవేశానికి ఎవరైతే అడిగినరో అక్కడ ఎవరు పూజారి అడిగారా, బ్రాహ్మణుడు అడిగారా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగినారు, ఎక్కడైతే దేని వల్ల ఈ సమస్య పుట్టిందో ఆ సమస్యలోనికి ఏ పోలీస్ వారు కూడా వెళ్ళలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వెళ్ళలేదు, వాళ్ళని ఎవరిని కూడా ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళని అక్యూజ్డ్ గా వాళ్ళు చూపించలేదు. కాబట్టి ఇక్కడ మూలములనే ఏదో ఒకటి అందులో తప్పిదం జరుగుతున్నది, దాపరికం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నట్లు ఈ కేసు కనపడుతుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇవైతే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయో, రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయో, మరి విశారదన్ మహారాజ్ కృష్ణన్నది గారు చెప్పినట్లు ఈ సంఘటన ఇంతటితో ఆగదు. ఈ సంఘటనకు ఒక నిజమైన ఒక ఫేర్ ఎంక్వైరీ డీజీపీ గారు ఇప్పుడే, నేను విశారదన్ మహారాజ్ గారికి వచ్చింది ఇప్పుడే, మరి 1 గంటకు టైం ఇచ్చారని. కాబట్టి ఇక్కడి నుంచి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలని చెప్పి ఒక ఫేర్ మొదటి నుంచి అక్కడే లోకల్ ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎట్లా పుట్టడానికి కారణం ఏంది, ఎందుకంటే ఎవడైతే వాళ్ళు ప్లాన్ చేసినారో, ఎవరి మైండ్ లోకి వెళ్ళి ఈ యొక్క అన్యాయం అద్రగనం పుట్టిందో వాళ్ళందరి మీద కేసు పెట్టి తర్వాత వీళ్ళ ఏదైతే యాక్షన్ అయిందో అది తర్వాత విషయాలు. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళే కోసుకొని కొట్టుకొని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి తీసి అతని మీద గణేష్ మీద పెట్టడము, తర్వాత గణేష్ భార్య మరి ఒక చిన్న అంటే అట్టడుగు ఒక ఆదిజాతి కులంలో పుట్టి, పిచ్చగుంట్ల కులంలో పుట్టి మరి వాళ్ళు ఎస్సీ ఎవరు వాళ్ళ వదిన ఇద్దరు కూడా ఎస్సీలకు పుట్టినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళు ఎస్సీలు, జాతీయ రూపంగా వాళ్ళు ఎస్సీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి కూడా ఎంతో పోరాటం చేసి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇది మరి అగ్రకుల యొక్క ఆధిపత్యాన్ని కవర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, బీసీల మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద అన్యాయం, అద్రగనము, విద్రోహాలు జరుగుతున్నాయో ఇది సివిల్ వార్కు దారి తీయకుండా, మరి యొక్క జాతి వివాదానికి దారి తీయకుండా ఒక ఫేర్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ డీజీపీ గారి సమక్షంలో ఒక ఇండిపెండెంట్ వాళ్ళని నియుక్తించి అటువంటి ఒక న్యాయబద్ధమైన మనకి ధర్మ సూత్రాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆదుకునేది విషయం వేరు. వాళ్ళకి ఇల్లు ఇచ్చేది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఆర్థిక సాయం చేసేది వేరు. కానీ ఎక్కడైతే ఈ జస్టిస్ జరిగిందో, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇట్లా అన్యాయం చేసినారో ఆ చట్టానికి సరి అయిన
వాళ్ళు వైలేట్ చేసినందుకు సరైన శిక్షలు పడాలా, సరి అయిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఇమేజ్, రిప్యుటేషన్ రోజు రోజుకు దిగజారి వాళ్లకు తీరని నష్టము కలుగుతుందని హెచ్చరిస్తూ మరి ఇప్పుడు విచారణ గారు డీజీపీ గారు కొంచెం మనకేమో టైం కావాలి సార్, ఇంకొంతమంది రావాలి, చాలా మంది సంఘాలు, 1 గంట అడుగుతున్నాం. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి డీజీపీ గారిని కలవడానికి పోతాం. ఇప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు రావాల్సి ఉండే, వారు ఒక మీటింగ్ వల్ల వనపర్తి వెళ్తూ ప్రతినిధులుగా మరి స్కైలాబ్ బాబు కులవృక్ష పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వారిని, రజక సంఘం ఆశయ గారు, గోపి రజక వీళ్ళంతా వచ్చారు. ముందుగా స్కైలాబ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రజక సంఘానికి సంబంధించినటువంటి ఆశన్న గణేష్తో కూడా మాట్లాడారు, కుటుంబ సభ్యులతో. ఒక్క నిమిషం వెళ్ళాడు, మీరు ఏదైనా అడిగితే ఒక మాట చెప్పాలి సార్. ఆ రోజు ఏం జరిగింది భయ్యా? ఆ రోజు సంఘటన జరిగింది, ఏం జరిగింది? మా ఆడవాళ్ళు మొత్తం ఫస్ట్ గుడికి వెళ్ళారు మేడం. మా ఆడవాళ్ళు మొత్తం గుడికి వెళ్తారు సార్. ఆ రోజు గుడికి వెళ్తే వాళ్ళని ఇట్లా మా భార్య, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ గుడికి వెళ్ళి సార్. వీళ్ళని చూసి ఏమంటే గేట్ వేసుకున్నారు. వీళ్ళు చూసి ఎందుకు గేట్ వేసుకున్నారు అది అని అడిగితే, ఫస్ట్ మీరు 100 రూపాయలు ఇచ్చి గుళ్ళకి రావాలంటే, ఎందుకు సార్ మేము అడిగితే, ఫస్ట్ మీరు గుళ్ళకి రావాలంటే 100 రూపాయలు అంటే, అది ఏంటి సార్ మీరు టెంకాయ తీసుకున్నాం కదా, మీరు టికెట్ ఉందా లేక టోకెన్ ఉందా అని అడిగితే, అవన్నీ ఏం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే రావాలన్నది. అయితే మేము అదే సార్ మీరు టికెట్ ఇవ్వండి లేకపోతే టోకెన్ అని అన్నట్టే, అవన్నీ ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు 100 రూపాయలు ఇస్తారా లేదంటే, మేము ఏం సార్ అని మేము అంటే, ఇక మా వాళ్ళని మా భార్యని, నువ్వు అసలు మా శాఖలో ఏం తీసుకున్నావు, నువ్వు మా దిగాలి అంచదనమాట, అది అన్ని గలీజ్గా మాట్లాడు సార్. ఇక వీళ్ళు ఏడుకుంటా కిందికి వచ్చారు. కిందికి వచ్చినాక వీళ్ళు నాతో చెప్పారు, ఇట్లా అన్నారు అన్ని చెప్పారు. చెప్తే నేను పోయి అడగనికి పోతేనే ఇక అందులోనే నన్ను పట్టుకొని కొడుతూనే ఉన్నారు, నువ్వే నన్ను అడిగేంత అది అని. సార్ ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నా భార్య ఎస్సీయా కాదా, నా బిడ్డ ఎస్సీయా కాదా, వీళ్ళు కులం గురించి కొట్లాడుతున్నాం సార్. నా బిడ్డ చచ్చిపోయిందని మేము కడుపు కోసం మేము కొట్లాడుతుంటే, ఇక్కడ కులం కోసం కొట్లాడుతాం సార్. మీకు కులమే కావాలా, నా బిడ్డ న్యాయం జరిపిస్తారని మేము కొట్లాడుతుంటే, ఇక్కడ కులం గురించి మాట్లాడుతారు సార్. అది కులం అయితేనే, మాది అయితేనే మీరు న్యాయం చేస్తారా సార్? న్యాయం అంటే కులం కాకపోతే చేయరా? ఇదే సార్ మేము కోరుకున్నది. కొట్టిన వాళ్ళ సర్పంచ్ ఉన్నాడా? అక్కడ పక్కనే ఊకొని కొట్టేసినారు సార్. అక్కడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేశారని ప్రధానమైన అసలు నాకు పార్టీల గురించి ఆరోపణ. దాన్ని ఏమన్నా కోపంగా చూపించి అటాక్ చేశారా? అది కూడా మనసులో అసలు మాకు ఆ పార్టీల గురించి నేను తిరగలేదు. అసలు పార్టీల గురించి నాకు తెలియదు సార్. అసలు నేను ఎవరికి సపోర్ట్ చేయను. ఏదో మా పని చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పండుకున్నామా అనేది తెలుసు సార్ మాకు. అవన్నీ కొడుకు కూడా ఉన్నాడా? సతీష్ రెడ్డి ఉన్నారు సార్. ఎవరెవరు పుట్టారు పేరు సార్? ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి పక్కన శ్రీకాంత్ రెడ్డి మధురెడ్డి పక్కల సతీష్ రెడ్డి, ఇదంతా తూకరాం రెడ్డి కొడుకు సతీష్ రెడ్డి సార్, సర్పంచ్ కొడుకు. దాని తర్వాత నరేష్ కన్ని, ఇంకా పవన్, వాళ్ళందరూ ఉన్నారు సార్. మిమ్మల్ని ఎన్ని గంటల సేపు 5:30కు నుంచి మొదలు పెడితే 8:90 అయింది మేడం. అమ్మా మీరున్నారు కదా, అంటే వాళ్ళు ఒక అబద్ధం ఆడుతున్నారు. అంటే ఈ దాడి జరిగినప్పుడు పాప లేనే లేదు అసలు అని అంటున్నారు. పాపను మేము ముట్టుకోలేదు అంటున్నారు. ఒక తల్లిగా మీరేం చెప్పారు? నేను అక్కడనే ఉన్నప్పుడు పాపని నేను ఎక్కడ పెట్టగలుగుతా? నేను కూడా అక్కడనే ఉన్నా, పాప నా చేతిలోనే ఉంది. పాపను వేరే దగ్గర పెట్టే సమస్య లేదు. ఎందుకంటే చిన్న పిల్లని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒక్క క్షణం కూడా మా పాపని నేను వదిలిపెట్టి ఉండలేదు. పాప అయితే నా దగ్గరనే ఉంది. మేము వాళ్ళ కాళ్ళ దగ్గర పాప మా ఆయనకు ఇలా వదిలిపెట్టండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే తన్నిండ్రు. వాళ్ళు కాళ్ళతో తంతే పాప అట్లా దూరంగా పడింది. మా ఆడబిడ్డ తీసుకొని పాపకి ఓదార్చడం జరిగింది. ఎందుకంటే నన్ను కొట్టడం వల్ల నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ తీసుకొని పాపను ఓదారుస్తుంటే ఆమె ఏడుపు ఆపలేదు, గట్టిగా ఏడుస్తుంది. తర్వాత నాకు ఇచ్చి సైడ్ కూర్చొని పాలు ఇవ్వు, నేను వాళ్ళకి ఆపుతా అని చెప్పేసి మా ఆడబిడ్డ నాకు ఇచ్చి వెళ్ళింది. నేను పాలకు పెట్టుకున్న పాపని, కానీ పాలు తాగట్లేదు. పాలు తాగట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొట్టద్దు అని వాళ్ళకి ఎంత అడుగున్నా. సర్పంచ్ తూకారాం రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎంత అడుగున్నా గానీ మాది
చేసుకున్నాడు వాడు. అది చాలా గలీజ్ గా మాట్లాడారు, నేను చెప్పలేకపోతున్నా. నువ్వు కదా, నీ గుడి మెట్లు ఎక్కే ధైర్యం నీకు ఎవరిచ్చిరు, రెడ్డిలకు ఎదురు తిరిగే ధైర్యం నీకు ఎవరిచ్చిరు అని చెప్పేసి జుట్టు పట్టి కొట్టడము, గొంతు పట్టి నొక్కడము, అక్కడ ఉన్న గోడలు ఎక్కేసి కొట్టడము జరిగింది. ఇంకా అంతలో నేను కింద పడిపోవడం వల్ల, కింద పడ్డగా నుంచి పాప మొగ నన్ను చూసి వదిలిపెట్టండి అని పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే పాప తన్నేసారు. ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ పైన దాడి చేశారు, కులం పేరు చెప్పి దూషించారని చెప్తున్నారు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? మీ పాప ప్రాణాలు పోతాయి. మా పాప ప్రాణం తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉరి శిక్ష పడాలి. ఖచ్చితంగా అది మేము చూడాలి. అప్పుడే నా బిడ్డకు న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ధర్నా చేసేటప్పుడు డిఎస్పీ చెప్పిండు, నేను వాళ్ళని అరెస్ట్ చేసిన, 8 మంది వచ్చిర్రు అరెస్ట్ చేసిన అని ఒకసారి చెప్పిండు. 10 నిమిషాల తర్వాత నాకు 4 దొరికిర్రు అని ఒకసారి చెప్పిర్రు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను 3 అరెస్ట్ చేసిన అని చెప్పిర్రు. వాళ్ళ మాట నేను ఎట్లా నమ్మాలనో కూడా నాకు తెలియదు. ఎవరికైతే అరెస్ట్ చేసిరో వాళ్ళకి ఒకసారి చూపిమని కూడా అడిగినాము. ఇది రూల్స్ కానే కాదు అని చెప్పిర్రు మాకు. అంటే చూపించండి, నువ్వు అడగడము రూల్స్ కాదు, అడగకూడదు. మేము అరెస్ట్ చేసినాము అని చెప్పినప్పుడు నువ్వు వినాలి, కానీ నువ్వు అడగడం రూల్స్ కాదు, అది అసలు ఒప్పుకోరు అని చెప్పేసి మాకు దబాయించిండు. ఆయన మీద మాకు నమ్మకం లేదు. మాకు న్యాయం డిఎస్పీ చేస్తాడు అని కూడా మాకు నమ్మకం లేదు. మాకు ఎవరు రాలేదు, ఎందుకంటే మేము పోలీసుల దగ్గరనే పోయినాము. వాళ్ళే మాకు న్యాయం చేయలేదు. మేము వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. విశారదన్ సార్ వచ్చిన తర్వాతకి అక్కడ మా పాప చనిపోయింది అని తెలుసుకొని సార్ వచ్చిన తర్వాత అక్కడ ధర్నా చేసిన తర్వాత సార్ మాకు ముందుండి చూసుకున్నాడు కాబట్టి అప్పుడు మా కేసు తీసుకున్నారు. వీళ్ళు ఏమంటే తుకారాం రెడ్డి సర్పంచ్ ఏం చెప్తారంటే, పోలీసులు మా వాళ్ళే, ఎమ్మెల్యే మా మనిషే, రేవంత్ రెడ్డి మా మనిషే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తక్కువ జాతి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు, ఎందుకంటే అందరూ మా మనుషులే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు అని చెప్పేసిండు డైరెక్ట్. ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే. ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వచ్చి ఏం జరిగింది అని కూడా మాకు ఎవరు అడగరాలేదు, అస్సలు కూడా రాలేదు. కలెక్టర్ గాని ఎవరైనా వచ్చారు? వాళ్ళు మేమే పోయినాం వాళ్ళ దగ్గరికి, ఎంక్వైరీలో పిలుచుకున్నారు. నిన్న ధర్నా ఆపేయమని చెప్తున్నారు, కానీ నాకు నా బిడ్డకు న్యాయం జరగకుండా నేను ఎట్లా ధర్నా ఆపేయాలి? అసలు నాకు పోలీసుల మీద నమ్మకమే లేదు. వాళ్ళు మేమే ముందుండి అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చెప్తున్నారు, లాస్ట్ కు ఎస్పీ గారు కూడా చెప్పారు. కానీ మేము ఎట్లా నమ్మాలి వాళ్ళని? మాకు నమ్మకం లేదు. పోలీసులే చెప్తున్నారు ధర్నా ఆపేయమని వాళ్ళే బయట. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదైతే షాపులు పెట్టుకున్నారో, ఎవరైతే టెంట్ మేము అమౌంట్ చేయించుకున్నామో వాళ్ళు కూడా లాస్ట్ కి మా మీకే పడ్డారు మేడం. అక్కడ అసలు అక్కడ అనేది మాకు ధర్నా ఆపుతారా లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని మధ్యలో ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము ఎట్లా బతికాలి, మీరు ఎట్లా వచ్చి అడ్డంగా కూర్చుంటే అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు టైం ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అంటే అక్కడ చిన్న పాప చనిపోయిందని వాళ్ళకి కనీసం కనికరం కూడా లేదు మేడం. అక్కడ సో కనికరం అని లేదు, లేసారా లేవరని కూడా అడుగుతున్నారు అక్కడికి మమ్మల్ని. అక్కడికి ఎట్లా అంటే ఇట్లా ఉరుకొస్తున్నారు మేడం, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. అక్కడ ఎన్ని రోజులు టైం ఇవ్వాలి మీకు, ఎన్ని రోజులు చేయాలి, చెప్తే వినవాడతా లేదా, మేము ఎన్ని రోజులు ముక్కం కూసాలని కూడా చేస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు సార్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ కన్నీ రెడ్డి, ఇంకెవరు వీళ్ళు సతీష్ రెడ్డి, వీళ్ళు కూడా మమ్మల్ని చెంపల మీద కొట్టడం, ఎదల మీద చేసి నొక్కడము, జడలు పట్టి ఇట్లా లాగడం కూడా జరిగింది మేడం. అక్కడ మేము ఎంత ట్రై చేసినా కూడా అసలు అక్కడ ఆగే ప్రసక్తి లేదు మేడం. అక్కడికి మేము లేమంటున్నారు, లేదే తల్లి ఎక్కడ పోయింది, బిడ్డ ఎక్కడ పోయింది, నేటు పోయినా క్లియర్ కనిపిస్తున్నాం కదా మేడం. అక్కడ మేము అంటే ఒకటి మేము న్యాయం చేయడానికి మేము ఒక ప్రూఫ్ దొరుకుతుంటే ఆ ప్రూఫ్ మళ్ళీ పక్కకి పెట్టేసి ఇంకోటి లేని దానికి ఇంకోటి డైవర్ట్ చేస్తున్నారు. అసలు న్యాయం చేసే విధానం ఉందా లేదు సార్ అక్కడ మీ దగ్గర? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే పాప చనిపోయినప్పుడు మమ్మల్ని చంపేసి ఉంటే అసలు ఈ కేసు జరగకపోతున్నాయి, ఇవన్నీ ఇంత దూరం కాకపోతున్నాయి కదా. చంపేసి ఇప్పుడు కూడా చంపేయండి, మేము నడి రోడ్డు మీద వాడుకుంటాం. మా పాపకు న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని చంపేసేయండి, మీకు ఏ కేసు ఉండదు, ఏదో ఉండదు. మీరు జైలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్ గా బయటకు వస్తారు. మా మీదనే ఇంకో తప్పుందని చెప్పేసి ఇంకెంతగానో మంది చేస్తారు మా మీద.
అసలు మాకు తినడానికి తిండి కూడా గతి లేదు సార్. మేము ఒక్కరోజు పూట పనికి పోతేనే మాకు తినడానికి గతి ఉంటది. మాకు అక్కడ ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళు ఆపేసిరు. పక్కలే సర్పంచ్ ఇల్లు, మా ఇల్లు ఇట్లా పక్కకు ఉంటది సార్. అక్కడ వీళ్ళు వచ్చి ఊళ్ళో మంచిగా బతుకుతారు, మంచిగా ఉంటారు. ఈ కొడుకులు ఏ చేసినా ఏ దానికి భయపడారని చెప్పేసి మా మీద పగ సార్. వాళ్ళ జోలికి మేము పోలే, మా జోలికి వాళ్ళు రాలే. మేము ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే కంపల్సరీ 100% గా మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కంపల్సరీ ఊరి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు ఈ ధర్నా ఆపేదే ప్రసక్తే లేదు. నడి రోడ్డు మీద మేము కూర్చొని ఇప్పటి కూడా ధర్నా చేస్తాం సార్. అక్కడ ఆగిన ప్రసక్తి అయిన సరిగా ఇక్కడైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఒక్కవేళ మీరు ఆపాలనుకుంటే మా ప్రాణాలు తీసేయండి. నేను కోరుకుంటేనైతే ఇది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దళితుల వల్లే ఈ రోజు ఈ సీట్ లో కూర్చున్నారు అన్నారు కదా. ఇప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది. మా సీఎం గారు ఏం కోరుకుంటున్నారు? నేను సార్ని మాత్రం ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా. చూడండి సార్, మీరు ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియోలు మీకు ఆల్రెడీ మీకు చేరే ఉంటాయి. మీరు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలుకి మా పరిస్థితి ఏంది, మేము చేసేది ఏందని క్లియర్ గా తెలుసుకోండి సార్. మీ రెడ్డిస్ అయితే మీరు ఉంచుకోండి, మేము పక్కన ఏం వాళ్ళ అధ్యయం అంటలేము. ఏంటంటే తప్పవద్దు, న్యాయం ఇవ్వవద్దు చూడండి, దయచేసి చూడండి. మీరు ఎవరో ఓట్లు వేసేది గెలవలేక సార్. మేము కూడా ఓట్లు వేసినాం కదా, అందులో మేము కూడా ఉన్నాం కదా సార్. దయచేసి మా పాప ఏందో, మేమేందో, మా బతుకులు ఏందో, మా జీవితాలు ఏందో ఒకసారి దయచేసి చూడండి సార్. క్లియర్ గా చూడండి. దయచేసి మీ రెడ్డిస్కి అయితే న్యాయం చేయకండి, మాకు కూడా న్యాయం చేయండి. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్, మీకు గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది ఒకటే, మా పాపకు 100% న్యాయం జరగాలి. మీరు వచ్చి కంపల్సరీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రసక్తి అయితే మీకుంది. చెప్పాను ఇందాక, షాప్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి అప్పటిదాకా సహకరించిన షాప్స్ వాళ్ళని పోలీసులు ఆర్గనైజ్ చేసి ఆ షాప్ వాళ్ళని మా మీదకి తోలడం, టెంట్ తీసేయాలని. తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం టెంట్ పీక అవతల పడేసిండ్రు. అక్కడ టెంట్ లేదు. ఆ ఉల్టా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతోటి ర్యాలీ పెట్టించిండ్రు. అంటే కొట్టిన రేట్లు ర్యాలీ చేస్తారట. ఎంత విచిత్రంగా ఉందన్న. కొట్టి చంపిన రేట్లు నిందితుడే వచ్చి ర్యాలీ చేస్తాడా? అంతే, నిందితుడు వచ్చి ర్యాలీ చేస్తాడు, అక్కడేమో టెంట్ ఉండదు. మేము ఎక్కడికి పోవాలి అప్పుడు? మేము ఆరాధన చేయాలి అంటే ప్రొటెస్ట్ చేయడానికి, నిరసన చేసే హక్కు కూడా లేకుండా పోయింది. ఎప్పుడు అన్నాడు ఆ మాట? వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేను విశారదను వీళ్ళని తీసుకొని వచ్చిండు, ఏదైనా ఉంటే బాధ్యత విశారదందే అన్నాడు. ఆ ప్రయాణం చేసేంత వరకు నాదే బాధ్యత. ఇక్కడ వరకు జాగ్రత్తగా తీసుకొచ్చిన ఈ కుటుంబాన్ని ఇప్పుడు డీజీపీ దగ్గర తీసుకుపోతున్నా. మీ యొక్క భద్రత వీళ్ళ కుటుంబానికి కావాలి అని ఇప్పుడు నేను డీజీపీని అడగడానికి పోతున్నా. ఇక్కడ వరకు నాదే బాధ్యత. ఇప్పుడు నేను డీజీపీ దగ్గర పోతున్నా. వీళ్ళకి బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కొట్టిన తర్వాత కేసు పెట్టిన తర్వాత కూడా దాడులు, బెదిరింపులు ఉంటాయి. ఎక్కడైనా ప్రొటెక్షన్ ఉంటుంది కానీ. అందుకని అక్కడికి పోతున్నాం ఇప్పుడు డీజీపీ దగ్గరికి. అయ్యా మీరు భద్రత ఇవ్వండి, ఇద్దరు కానిస్టేబుల్లో ఇచ్చి వీళ్ళు ఎడిపోయినా కూడా మీరు వీళ్ళకి భద్రత కల్పియండి. ముందు అర్జెంట్ వీళ్ళ మీద కేసు పెట్టిన కేసు, ఉల్టా పెట్టిన కేసు ఇమీడియట్ గా తీసిపారేయాలి. ఉల్టా పెట్టిన కేసు అసలు ఆ కేసు ఎందుకు పెట్టారు? ఎంత ధైర్యం దమ్ముంటే ఆ కేసు పెట్టాలి. పోలీసు వాళ్ళు బాధితులు కన్నీటి పర్యంతో బిడ్డను చంపుకున్న వాళ్ళ మీద పోలీసులు కేసు పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం? అందుకని ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం. మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఇద్దరిని దళితుల్ని కాపాడమని అంబేద్కర్ రిజర్వేషన్ సీట్లు ఇస్తే పోటీ చేసి గెలిచారు. సైలెంట్ గా వచ్చి ఇద్దరు అన్నదమ్ములు తెలంగాణలో ఉన్నటువంటి అసలైనటువంటి ఓట్లని దోచుకొని ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యారు. ఒక ఆయన మంత్రి, డిప్యూటీ మంత్రి. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేస్తున్నాం. ఆయన 100% బాధ్యుడు. కానీ ఉప ముఖ్యమంత్రి దళితుడై ఉండి ఇంత భయంకరమైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. ఎంత నేరస్తుడితను. నీ ఇంట్లో పెళ్లి, వీళ్ళ ఇంట్లో సావు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పార్లమెంటులో మాదిగని ఎస్సీల యొక్క ఘోషని, బాధని, కష్టాలని, కన్నీళ్ళని పార్లమెంటులో చెప్పాలని ఒక నియోజకవర్గాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మల్లు రవికి కేటాయించాడు. మల్లు రవి ఏం చేస్తాడు మరి? ఇక్కడ బాధితులు చూడటానికి వచ్చిండ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్కని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముందు క్షమాపణ చెప్పండి. ఈ రోజు వరకు బాధితులు చూడలేకపోయామని క్షమాపణ చెప్పండి. పక్కనే ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే ఎవరన్నా? శంకర్, ఈర్లపల్లి శంకర్. కులానికి ఒక చాకలి రజక నీ రక్త బంధువుల్ని పడేసి కొట్టారు, చంపారు నీ రక్త బంధువుల్ని.
నువ్వు ఎమ్మెల్యే అయింది ఏ విధంగా అయినావు? ఒక బీసీగా, ఒక చాకలిగా అసెంబ్లీలో పోయాను. వీళ్ళకి సహాయం చేసి చరిత్రార్థుడు అవుతావా, చరిత్ర హీనుడు అవుతావా తెలుసుకోవాలి శంకర్. అందుకనే ఎమ్మెల్యే శంకరు, మంత్రులు, ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ బాధితుల్ని మీరు సుఖంగా మీరు అంత దూరం రాలేరు కాబట్టి నాగర్ కర్నూలు హైదరాబాద్ బాధితులు ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ మంత్రులు, బలహీన వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. మీరు నాగర్ కర్నూలు లాగా చెమటలు పడి ఆడొస్తారో కానీ కుటుంబం ఏండే ఉంది కాబట్టి వీళ్ళని బలకరించి వీళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పి వీళ్ళ మంచి చెడు చూడటానికి రమ్మని కోరుతున్నాం. వీళ్ళకి న్యాయం చేయడంలో, పోరాటంలో భాగస్వాములుగా మాట్లాడినాం. రాజస్థాన్ లో దళితుల మీద దాడి జరిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక సందర్భంలో రాజీనామా చేసి పారేశారు. ఒక సందర్భం బతికేందుకు ఈ పార్టీలో ఉండి మా వర్గాల మీద దాడులు చేస్తారని రాజీనామా చేసి పారేశారు. ఆ ధైర్యం ఉందా మీకు? ఆ ధైర్యం లేదు. కనీసం పలకలేయడానికి వచ్చిందా? లేదు. అందుకని ఈ సందర్భంగా అంటున్నాం, రెడ్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో, ఓపెన్ గా చెప్తున్నా ఈ మాట, రెడ్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో ఈ బాధిత వర్గాలైనటువంటి ఎస్సీ బీసీలు కూడా అంతే నేరస్తులు. ఎందుకు? మీరు మౌనంగా ఉండబట్టే ఈ దాడులు జరుగుతాయి. మీరు రక్షించే చర్యలు మీ నుంచి ఎలాంటి లేవు కాబట్టి వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. అందుకని ఈ సందర్భంగా ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు వీళ్ళ పోరాటంలో పాల్గొని వీళ్ళని రక్షించి నిందితుల మీద కేసులు బుక్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? మీరు రాజీనామా చేస్తారా? ఒకటే క్వశ్చన్. లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ముట్టడి చేస్తాం, వాళ్ళని గౌరవ చేస్తాం, ముఖ్యమంత్రిని నిలదీస్తాం, రాజ్యాన్ని నిలదీస్తాం. ఇప్పుడు డీజీపీ దగ్గరికి పోతున్నాం, అక్కడ విన్నదిస్తాం. ఇప్పుడు అదే 132కి అయితే రండి అని అంటారు, కానీ ఇంకా మాకు కొంతమంది రావాలి, వీళ్ళని తీసుకొని పోవాలి. అందుకని రాఘవేంద్ర ఎక్కడ అరే ర్యాలీ లాగానే పోదాం అనుకుంటున్నాం, కొంతమంది రావాలి. అమ్మ తల్లి అన్న మాట్లాడతా సార్ అయితే రాఘవేంద్ర ఏడమ్మా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS గా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, హంతకులను కాపాడుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నటువంటి డిఎస్పి శ్రీనివాస్ ని, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఈ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 8 మంది హంతకుల పేర్లు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా 5 మందిని అబ్స్కారింగ్ లో చూపించేటువంటి పని పోలీసులే నిర్వహిస్తున్నటువంటి పాత్రకి ఇది తార్కాణంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే మీరు రైల్వే స్టేషన్లలో చిన్న ఇనప ముక్క ఏదో దొంగిలించాడని చెప్పేసారంటే మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పట్టుకరండి, పట్టుకొచ్చి కూర్చోబెట్టండి. పసి గుడ్డుని హత్య చేసినటువంటి వారిని కాపాడేటువంటి వాళ్ళు ఏమాత్రం మానవతా హృదయం లేనటువంటి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను. అటెంప్ట్ మర్డర్ కేసు అనేది మేము కోరట్లేదు. హత్యా నేరం కింద సెక్షన్ BNS 103 ప్రకారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అక్కడే ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారు ఒక దళిత బిడ్డ అని చెప్పి చెబుతున్నాడు. ఆ పేరిటనే ఓట్లు అడుక్కొని ఎంపీ అయ్యాడు. కాబట్టి మీకు ఏమాత్రం సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఆ రోజు మేము DSP ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉంటే మల్లు రవి గారు DSPతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఆయన మీరు సామాజిక న్యాయం గురించి మీరు ఆ మాట ఏం చెప్పకుండా మీరు చూస్ చేయండి అన్నాడు. ఎంపీ గారు ఎటువైపు చూడాలి? బాధితుల వైపు చూడమని చెప్పండి, మీరు హంతకుల వైపు చూడండి అని చెప్పినట్టుగా ఉంది మల్లు రవి గారి మాట చూస్తే. అందుకనే మేము DGP గారిని కూడా ఇంతకుముందే కలిసాం. వారు మాట్లాడుతున్న తీరులో ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి వైఖరి ఎక్కువ ఉంది. ఆమె SC కాదనేటువంటి తీసుకొస్తున్నారు. SC కాకపోతే మీ ఎంక్వైరీలో తేలుతుంది కదా. ముందు SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత కదా తెలిసేది. అట్లేం మాట్లాడకుండా హత్య చేసినటువంటి హంతకుల్ని వదిలేసి SC/ST కేసు మిస్ చేసి రకరకాల కుట్రలు కుతంత్రాలు దీని వెనకాల జరుగుతున్నాయి. DGPతో పాటు ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపండి, ఫాస్ట్ ట్రాక్ వేసి కేసును త్వరితగతిన ఇమీడియట్లీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పాటుకి నాగర్ కర్నూలు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS వాళ్ళ తోడుగా ఉంటదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన పైన రజక సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఇతర దళిత సంఘాలు, BC సంఘాలు అందరం కూడా దాదాపు 10 రోజుల నుంచి పోరాడుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతా ఉంది, పోరాడుతా ఉన్నాము. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అన్నాడు, ఒక బట్టలు ఉతికేటువంటి ఒక రజకు నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పి మాట్లాడి, అదే ఉమ్మడి వైపున్న జిల్లా. మరి ఒక రజక అమ్మాయి చిన్న పాపని చంపితే రజకుల్ని కొట్టి
నానా విధాలుగా మనల్ని చిత్రహింసలు చేస్తే ఎందుకు నీ కళ్ళకు కనపడడం లేదు, నీ చెవులకు వినపడడం లేదు, వాళ్ళు ఎందుకు అరెస్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి వెంటనే వాళ్ళందరి పైన హత్య కేసు పెట్టాలి, ఆ నిందితులు వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సిఐఎస్ఐని తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రోజు ఈ ఘటనలన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ ఆ ఊరికి పోడు, వాళ్ళని పరామర్శించాడు, అదేవిధంగా బీసీ మంత్రి పోడు పరామర్శించాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, ఒక రజక కుటుంబం కాబట్టి, ఒక దళిత కుటుంబం కాబట్టి చంపినా కొట్టినా ఏం చేయరని చెప్పి ఈ రకంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే గ్రామ స్థాయిలో బీసీ సంఘాలుగా, రజక సంఘాలుగా దళిత కలిసి కొవ్వొత్తులు ర్యాలీ జరుగుతా ఉన్నాయి, ప్రదర్శన జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏ పరిణామాలకైనా ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. అందుకోసం వెంటనే న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము రజక వృత్తిదారుల సంఘంగా, రజక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 11 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ ప్రజల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. కానీ ఆ తరుణంలో ఇది వెలుగులోకి రావడం జరిగింది. విశారదన్ మహారాజు గారు అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఈ విషయాన్ని మరి సుపరిచితం చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్రంలో నిజంగా మేము అందరికీ సేవ చేసే పుగా మాది. మరి సేవ చేసే పుగాన్ని సేవ చేసే దాంట్లో ఎంతో మాకు విధేయతతో ఈ సమాజం ఉండాలి. కానీ అది వదిలేసి మా పైన దాడులు చేయడం, చంపడం, ఇది ఎంతవరకు న్యాయము? వివేకవంతులు కూడా దీన్ని ఆకర్షించాలా, మీరు కూడా మాకు సహకరించాలా. మా ఉద్యమం ఒక సైడ్ అయితే మీరు దాన్ని సమాధానం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ విజయస్కాంత పైన ఉందని చెప్పి సందర్భంగా తీసుకుంటున్నాం. కాబట్టి నిందితులని మరి ఎవరైతే 8 మంది ఉన్నారో రెడ్డిలు, తప్పకుండా వారి తక్షణమే హత్య కేసు కింద అరెస్ట్ చేసి మరి రిమాండ్కి పంపాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అంతేకాకుండా బాధితుల కుటుంబానికి ₹1 కోటి, ఒక ఇల్లు, ఆ కుటుంబంలో మరి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తొందరగా త్వరితగతిన న్యాయం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో తప్పకుండా మరి దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. దీనికంతా ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక. ధన్యవాదాలు సార్. స్వాతంత్రం వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి రాలేదని తెలుసు. మేము భారత చైతన్య యువజన పార్టీ పరంగా మేము ఈ యొక్క ఇన్సిడెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా గోడే రామచంద్రరావు యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము దీన్ని సంపూర్ణంగా ఉద్యమ రూపంలో మలుస్తామని, అదే సంపూర్ణంగా విశారదన్ గారు చేసేటటువంటి ఉద్యమానికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నాం. ఈ బ్రదర్ ఒక మాట. ఇప్పటికీ కూడా మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలని అడుగుతుంటే కులం లేదు, మతం లేదు, మేము అన్ని సమానంగా ఉన్నాం, ప్రజాస్వామ్యం ఇది అంటున్నాం. మరి ఇప్పటికీ మనం 2026 లో ఉన్నాము, ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో మనం అడుగుతున్నాం బాధితులకు న్యాయం చేయండి అని. కానీ ఏ ఒక్కరు స్పందించండి. కులాలకు మతాలకు వచ్చినప్పుడు అందరు ఎమ్మెల్యే కావాలి, అందరు ఎంపీలు రావాలి, అందరు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి వీళ్ళకి సంఘీభావంగా ఉంటారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, నా బిడ్డ చనిపోయింది, నాకు న్యాయం కావాలి అని. న్యాయం ఇవ్వడానికి కూడా మనం ఎందుకు వెనకాడుతున్నాం అంటే చట్టాలు తెచ్చుకోవడానికి మనం పోరాటాలు చేయాలి, తెచ్చుకున్న చట్టాలను మీరు అమలు చేయండి అని చెప్పేసి పోరాటాలు చేయాలి. జైలుకి వెళ్ళినాక కూడా వాళ్ళు బయటకు పంపిస్తే మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పి పోరాటం చేయాలి. అంటే మొత్తం పోరాటం చేస్తూనే ఉండాలా? దళితులు అంటేనే పోరాటం చేయడానికి పుట్టారా? దళితులు అంటేనే వివక్ష చూసుకోవడానికి పుట్టారా? అసలు దళితులను ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు? లేదు అని చెప్తున్నారు కదా, లేదు అని చెప్పడానికి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దీన్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నా ఉన్నాం. అయితే బాధితుల తరఫున 5వ మహిళా సంఘంగా మేము వాళ్ళకు మద్దతుగా ఉంటాము. ఇప్పటికీ మీరు న్యాయం చేయకపోతే మాత్రం పోరాటాలు ఉధృతం చేస్తాము. అన్ని మహిళా సంఘాలు కలుపుకొని బాధితులకు అండగా ఉంటాం. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రావేంద్ర ముదిరాజు గారు 2 మాటలు మాట్లాడతారు. ఒక అమ్మాయికి ఇందులో కొద్దిగా హెల్త్ బాగాలేదట, చెప్పండి. నేను జరుగుతున్న తంతంతా కూడా ఎంత దుర్మార్గంగా ఉందంటే, బాధితులే బయటకు వచ్చి మాకు బాధ జరిగింది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా, తెలంగాణ ఉన్న సమాజం అంతా కూడా దీన్ని అసలు ఎక్కడ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఒక కులం కోసము, ఒక వర్గం కోసమే మాట్లాడి ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా ఇలా తెరిచిన పేపర్ గా కనిపిస్తున్నది. మరి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? బాధిత మహిళలు, బాధిత వాళ్ళంతా బీసీ కమ్యూనిటీ, ఎంబీసీలో ఉన్నారు. సరే, ఎవరైనా సరే ఏ కులాన్ని బట్టి నువ్వు న్యాయం చేస్తావా? మా బీసీ ఎస్సీ జేఏసీగా
మేము ఎస్సీలకు ఎవరికేమైనా బీసీలకు ఎవరికేమైనా అది రెడ్డిల ఓ పేద మహిళలకు ఎవరికేమైనా మేము దాని పక్షాన మేము మాట్లాడతాం, దాని పక్షాన మేము నిలబడతాం. కానీ ఈ రోజు మీకు అట్టడుగు కులాలైన వీళ్ళకు బాధ కలిగి వాళ్ళ పాపను పోగొట్టుకొని ఉంటే దానిపైన ఒక్క మాట గిన కనీసం సానుకూలంగా పక్కకెట్టండి, దాని పక్షాన మాట్లాడకుండా విషయాన్ని వాళ్ళ బాధిత పక్షాన్ని పట్ల ఉండాల్సిన ప్రభుత్వాలు పాలక వర్గాలు మరి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఈ సమాజం అంతా చూస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అక్కడ టెంటుకు దగ్గర నిన్న మేము అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒకటే ముఖ్య రీజన్ అండి. చాలా స్పష్టంగా మేము మీకు వివరాలు ఇస్తున్నాం. ఇలా అక్కడ ఎక్కడ కూడా పొద్దు నుంచి 4-5-21 తారీఖు రోజు మేము టెంట్ వేసుకుంటే ఇక్కడ నిన్నటి వరకు కూడా ఎప్పుడు ఆ పర్సన్ రాలేదు. మేము ఎట్లా తీసుకొచ్చినామో మా మీద నమ్మకంతో అయ్యో అట్లయితే తమ్మి అని చెప్పారు. కానీ నిన్న పొద్దు నుంచి ఆయన కావాలి కాసినట్టుగా ఆ టెంట్ వాళ్ళు ఉండడం, ఆ షాపులలో వచ్చి మా మీద ఇబ్బంది పెట్టడం, కావాలని తీసేయమని చెప్పడం, తీయకపోతే నాకు అన్నా 10,000 అయితే 10,000 ఇస్తాం కానన్నా ఎందుకు తీస్తారంటే ఒకటే మాట అన్నా నాకు వద్దన్న వేరే ఆట నాకు టెంటే కావాలి, నువ్వు పైసలు ఇవ్వకుంటామని. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా కావాలని మనం ప్రోవోక్ చేస్తారు. పోలీసులు అర్థం చేసుకుని మా పరిస్థితిని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. మేము వీడియో ఇట్టున్నా మీకు కావాలని ఇస్తాం దానిపైన ఒక్కటే అది పని. మా ధర్నా దీక్ష శిబిరాన్ని మేము శాంతియుతంగా మేము సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసినాము. రాష్ట్రం అంతా కూడా అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న అవే జరిగినాయి. అనేక సంఘాలు, అనేక పార్టీలు, అందరినీ మేము కలుపుకొని ఈ జేఏసీ ఆధ్వర్యంలో దాన్ని శాంతియుతంగా నిర్వహించినాం. ఎక్కడ సంఘటితంగా మేము ఒక అసంఘిక చర్యలు ఎక్కడ మేము పాల్పడలేదు. కానీ అటువంటి జరుగుతున్న దానిని కలెక్టర్ గారు మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు వారిపైన కొంత నమ్మకం ఉండే మాకు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆ నమ్మకంగా పోయింది. మాకు ఇమీడియట్ గా మేమందరం నాయకత్వం అందరూ కూడా వీళ్ళకు న్యాయం చేయాలంటే మరి డీజీపీ గారికి మరి మా వినతి పత్రం ఇచ్చుకోవాలని ఉన్నది. కాబట్టి దీని పట్ల మేము పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఆ మహిళలు వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిన వాటిని మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ మేమెక్కడ ప్రొవోక్ చేసింది ఎవరు లేదు. ఇలా 100% ఈ మీడియా మిత్రులందరూ గుర్తుంచుకోవాలి. ఏ అవాస్తవాలు ఎవరైనా రాసినట్లుంటే దాన్ని సరి చేసుకొని మరి దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటా. ఈ బాధ్యత మనకు ధర్నా శిబిరం లేకపోతే ఎక్కడ ధర్నా చేయాలి? అది ఏ శిబిరం లేకపోతే మేము ఏం చేయాలి? అది అక్కడ ధర్నా లేకుండా టెంట్లు అవన్నీ తీసేసి కాల్ చేసి ఎంబడే అక్కడ గుంజు పడేసి ఎంబడే శిబిరం వెళ్ళిపోయారు. ఉల్టా మళ్ళీ మా మీదకి వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ఆ గ్రామస్తులంతా వస్తే 144 సెక్షన్ పెట్టి గందరగోళం చేసి ఎక్కడోళ్ళని అక్కడ చెలరైపోయేటట్టుగా చేసి మా మీదకి వద్దాం అనుకున్నారు. శిబిరం లేదు, ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ ఇది ఏం చెప్తాం ఇంకా మీకు? మేము అనౌన్స్మెంట్ చేసినాం సార్ దాన్ని. ఆ విషయాన్ని ఇంకొక విషయం మేము ఫైనల్ గా అనౌన్స్మెంట్ చేసినాం. అక్కడ మొత్తము పోలీసు వాళ్ళు ఉండగా మేము అనౌన్స్మెంట్ చేసినాం. మేము ఇక్కడ మాకు ఇక్కడ లేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము ఇంకో దగ్గర చేస్తామని అనౌన్స్మెంట్ చేసినాం. వాళ్ళు లేకుండా వాళ్ళేనో మా కాపలో లేకుండా కనీసం మాకు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఉంటే అంటే మమ్మల్ని ఏదో విధంగా చేద్దామని అనుకున్నారు. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మేము ఇక్కడికి వచ్చి మేము సెక్యూరిటీ అదంతా కూడా మేము ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇలా కుమ్మెర మల్లన్న జాతర సాక్షిగా జరిగిన ఈ తెలంగాణ కాదు ఈ భూభాగంలో చూసుకుంటే రెడ్డి ఆధిపత్య దొరల అహంకారం ఎలా ఉందో మనకందరికి స్పష్టంగా 2 నెలల పసిపాప అంటే మరి జాతర గుడికి సేవ చేసే కులము నా చాకలి బిడ్డ, ఈ సమాజానికి సర్వీస్ చేసే కులం నా చాకలి బిడ్డ. మనిషి పుట్టిన కంచి చావు వరకు అనేక కార్యక్రమాలలో పనులు చేసే ఈ చాకలి బిడ్డకు ఆ ఊరు గాని ఈ దేశం గాని ఆడబిడ్డ అని కొలుస్తుంది. ఆ ఆడబిడ్డను ఇవాళ పసిపాపను చంపినట్టు ఆ దుర్మార్గులకు నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా ఇవాళ ఈ జరిగిన పసిపాప కూడా సమస్యను ఈ బహిర్గంగా తీసుకొచ్చిన మన విశాల మహారాజు గారికి ముఖ్యంగా ఉద్యమం ఉందని తెలియజేస్తూ అదే రకంగా ఆ రెడ్డి సామాజిక వర్గము ఆ 7 మీద దుండగుల మీద బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన స్వధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు, అది ప్రజల పాలన కాదు, ఈ ప్రజలను వంచే పాలన, రాక్షసుల పాలన చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు రెడ్డి, అక్కడ చంపిన వాడు రెడ్డి. ఈ రెడ్డిలకు నేను పిలుపునిస్తున్నా, నా జాతికి ఈ సమాజానికి చాకలి బిడ్డగా చెప్తున్నా, బట్టలు ఉతుకొద్దు. ఈ రెడ్డి కులానికి మన బట్టలను సహాయక నిరాకార ఉద్యమం చేపడదాం. అదే రకంగా వాళ్ళ పెళ్లిలకు పేరంటాలకు దిష్టి తీయద్దు. వాళ్ళని ఇలా మనం పొందబెట్టేందుకే రాజకీయ యుద్ధం చేద్దాం. ఎన్ని రోజులు మనం సేవ చేద్దాం. మహాత్మా సావిత్రిబాయి పూలే చూసుకుంటే, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూస్తే, మన తల్లి చాగలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా. మన పోరాటం రాజ్యాధికార పోరాటము. దానికోసమే మరి కుమ్మేర జరిగిన ఆ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రియాంక రెడ్డిని ఆడబిడ్డని తెలంగాణకు ఆమెకు జరిగిన అత్యాచారం మీద ఆ దుండగులను 4 ఎన్కౌంటర్ చేసిళ్ళు.
మరి రెడ్డికి జరిగితే ఒక న్యాయము, ఒక చాకలి బిడ్డకు జరిగితే ఒక న్యాయమా? ఒక్కసారి సమాజమా మేల్కొండి. ఇన్ని సమాజంలో 60% బీసీలో మనం, ఎస్సీలో మనం, ఎస్టీలో మనం 85-90% మనం, ఈ 90% వర్గాలకు ఇంకా దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ మనం పొందబెట్టాలంటే మన పోరాటం రాజ్యాధికార పోరాటం. ఈ వేదిక ద్వారా ఆ 7గురిని బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేకపోతే బిడ్డ చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఒక చాకలి బిడ్డగా తెలంగాణ అంతా సహకార నిరాకరణ ఉద్యమం చేపడతాం. బట్టలు పిండే కార్యక్రమం, బట్టలు నిషేధించి పిండే కార్యక్రమాన్ని నిషేధించి వాళ్ళ ఇళ్లకు పోకుండా మరి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతామని పిలుపునిస్తూ నేను చాపర్తి కుమార్ గారికి రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా ఈ బీసీల కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేసిన, బీసీలకు రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఇలా విశాల్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారమే. ఒక రజక బిడ్డ కూడా రాజ్యాధికారమే. మరి 2 వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం. ఈ రాజ్యం మనది, మన ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార యుద్ధం చేద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు.